ఇప్పుడు మనం కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్, దాని షార్ట్లో సిఎస్జి అంటాము, యాజ్ వెల్ యాజ్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్, దీని షార్ట్లో సిఎస్ఎల్ అంటారు. దీని గురించి డిస్కస్ చేద్దాము, ఈ 2 టాపిక్స్ గురించి. అసలు ఒక గ్రామర్ని ఫస్ట్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ని గురించి డిస్కస్ చేద్దాము. ఒక గ్రామర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఏ గ్రామర్ ఈజ్ డినోటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 4 టపుల్స్. G is equal to V, T, P, S, where V means set of variables. వేరియబుల్స్ని మనం ఏమంటామంటే నాన్ టెర్మినల్స్ అని కూడా అంటాము. వేరియబుల్స్ ఆర్ డినోటెడ్ బై అప్పర్ కేస్ లెటర్స్. నాన్ టెర్మినల్స్ ఆర్ డినోటెడ్ బై అప్పర్ కేస్ లెటర్. సో T means set of terminals. Terminals are represented by lower case letters or digits or symbols. సో 0 to 9 మనకి డిజిట్స్ ఉంటాయి, సింబల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మైనస్ స్టార్ అట్లా. నెక్స్ట్ వన్, P మీన్స్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్. సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్. ఇక్కడ మనం ప్రొడక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, వేర్ ఈచ్ ప్రొడక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్మ్ ఆల్ఫా ఇంప్లైస్ బీటా. సో హియర్ ఆల్ఫా మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్, బీటా మీన్స్ రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్. So here the constraint for the alpha is alpha must contain a non-terminal. Alpha must contain a non-terminal, and alpha means it do not contain epsilon. So left hand side lo manaki compulsory ga oka non-terminal undali, as well as epsilon anedi undakoddu. Whereas beta means do not contain epsilon. సో ఎప్సిలాన్ ఉండకూడదు, ఏదైనా ఉండొచ్చు. సో దాన్నే మనం బీటా అంటాము. ఓకే, ఇక్కడ మనకి ఒక సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సపోజ్ ఈ విధంగా మనకు ఒక ప్రొడక్షన్ ఉందనుకోండి, ఏ ఇంప్లాయిస్ ఏబి. ఇది వ్యాలిడ్ ప్రొడక్షనా? ఇక్కడ మనం ఇంకో కన్స్టెంట్ సాటిస్ఫై చేయాలి, దట్ ఈజ్ మాడ్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బీటా. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న దాని యొక్క లెంత్ అనేది రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న లెంత్ కన్నా ఏదో తక్కువైనా ఉండాలి, లేదంటే ఈజ్ ఈక్వల్ టు అయినా ఉండాలి. అంతేగాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఎక్కువ లెంత్ ఉండకూడదు. ఓకే, సపోజ్ ఏ ఇంప్లైస్ ఏబి అని ఉంది. ఇది వ్యాలిడ్ ప్రొడక్షన్? ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ప్రొడక్షన్. వై? బికాజ్ ఇక్కడ ఆల్ఫా అంటే ఏంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంది, మస్ట్ అండ్ షుడ్ ఒక నాన్ టెర్మినల్ ఉండాలి, బట్ ఇక్కడ ఒక్క టెర్మినలే ఉంది. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ప్రొడక్షన్. ఇక్కడ నేను ఏఏ పెట్టా, ఏఏ ఇంప్లైజ్ ఎప్సిలాన్ రాశా. ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ ప్రొడక్షన్? నో. వై? బికాజ్ ఇక్కడ బీటా ఆర్హెచ్ఎస్లో మస్ట్ అండ్ షుడ్గా ఎప్సిలాన్ ఉండకూడదు. బీటా డు నాట్ కంటైన్ ఎప్సిలాన్, యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా మనకి ఎప్సిలాన్ ఉండకూడదు. అలా కాకుండా ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇది వ్యాలిడ్ కాదు. ఎందుకని? మాడ్ ఆల్ఫా అంటే ఇది ఇక్కడ టూ సింబల్స్ ఉన్నాయి. మాడ్ బీటా అంటే ఏంది, లెంత్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ సైడ్ 1 సింబల్ ఉంది. సో 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఫాల్స్. అలా కాకుండా ఇక్కడ ఏబిసి ఉందనుకోండి, దీని యొక్క లెంత్ 2, దీని యొక్క లెంత్ 3. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ప్రొడక్షన్. సో మనము ఈ ప్రొడక్షన్స్, ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే ఆల్ఫా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ కంపల్సరీ ఒక నాన్ టెర్మినల్ ఉండాలి. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా ఎలా ఉండొచ్చు అంటే, ఆల్ఫా కామా బీటా, నెక్స్ట్ లైన్ రాద్దాము, ఆల్ఫా కామా బీటా belongs to V, U, V union T whole plus. అంటే ఆల్ఫా బీటా అనేది మనకి సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఉండొచ్చు, అంటే సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ ఉండొచ్చు, టెర్మినల్స్ ఉండొచ్చు, ప్లస్ అంటే మినిమం 1 అకరెన్స్ ఉండాలి. వేరే స్టార్ అన్నారనుకోండి, ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్లో స్టార్ పెట్టారనుకోండి, అప్పుడు 0 ఆర్ మోర్ అకరెన్సెస్. 0 అంటే ఏంది, ఎప్సిలాన్ కూడా ఎలవ్ చేస్తాము, బట్ ఇక్కడ ఎప్సిలాన్ ఎలవ్ చేయకూడదు కాబట్టి ప్లస్ పెట్టాము. సో మినిమం ఒక నాన్ టెర్మినల్ ఉండాలి, టెర్మినల్ ఉండాలి. సో ఆల్ఫా బీటా అంటే ఇది ప్రొడక్షన్, ఇది రూల్. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి యూనియన్ టీ హోల్ ప్లస్. ఆల్ఫా అంటే ఏంది, మనకి మస్ట్ అండ్ షుడ్గా ఒక నాన్ టెర్మినల్ ఉండాలి, మినిమం 1 ఉండాలి, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఆల్ఫాలో మస్ట్ అండ్ షుడ్గా ఎప్సిలాన్ ఉండకూడదు. ఆ 2 రూల్స్ ఫాలో అయ్యే విధంగా మనం పెట్టుకోవాలి. ఎన్ని టెర్మినల్స్ అయినా పెట్టచ్చు, ఎన్ని నాన్ టెర్మినల్స్ అయినా పెట్టచ్చు, మినిమం ఒక నాన్ టెర్మినల్ అయితే ఉండాలి. నెక్స్ట్ అదే బీటా అంటే ఏంది, ఆర్హెచ్ఎస్లో మనకి ఎప్సిలాన్ అనేది ఉండకూడదు. ఇక మనకి రూల్ ఏంది, మాడ్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బీటా. సో ఆ కన్స్టెంట్ సాటిస్ఫై చేసే విధంగా ప్రొడక్షన్స్ ఏమైనా ఉంటే మనం డిజైన్ చేస్తాము.
ఆల్రెడీ ఉంటే చెక్ చేయాలో కాదు అంటే లెట్ వీ హ్యావ్ మనకి సమ్ ప్రొడక్షన్స్ ఇస్తారు. దెన్ వీ నీడ్ టు చెక్ వెదర్ దోస్ ప్రొడక్షన్స్ ఆర్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ ఆర్ నాట్. సో అప్పుడు మనం ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇది మనకి ప్రొడక్షన్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎస్ అంటే స్టార్ట్ సింబల్, స్టార్టింగ్ సింబల్ అనే దాన్ని మనం ఎస్ అంటాము. ఎస్ అంటే ఏంది, వాట్ ఈజ్ ఎస్? స్టార్ట్ సింబల్ అనేది ఎస్. సో ఇది మనకి కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్. కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 4 tuples లైక్ దిస్. నెక్స్ట్ వన్ ఏంది, కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ జనరేట్స్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అంటే మనకి సమ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. దోస్ ప్రొడక్షన్స్ విల్ జనరేట్స్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో ద డెఫినేషన్ ఫర్ ద కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఈజ్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ జనరేట్స్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ టాపిక్ కాల్డ్ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. లీనియర్ బౌండెడ్ ఆటోమేటా, దీన్ని మనం షార్ట్లో ఏమంటామంటే ఎల్బిఏ అంటాము. సో ద ఎల్బిఏ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా యాక్సెప్ట్స్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజెస్. లీనియర్ బౌండెడ్ ఆటోమేటా యాక్సెప్ట్స్ context sensitive language. Linear bounded automata means it is a mission, just like Turing mission push door automata. Turing mission accepts finite automata. Finite automata accepts DFA, NFA. Finite automata. First we have finite automata. For finite automata we have regular language. For finite automata we have regular languages. So finite automata means it accepts regular languages. Next we have push down automata. Push down automata means it accepts context free languages. Likewise we have linear bounded automata. Linear bounded automata accepts context sensitive languages. Next we have Turing mission. Turing mission accepts recursively enumerable languages. So this is about what is context sensitive grammar, context sensitive language. In the next video we will discuss more about the linear bounded automata. Please like the video, subscribe to the channel, as well as share the channel with your friends.